ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ అడలుపు 40 ఫీట్ల పొడుగు సౌత్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గ్రౌండ్ ఫ్లోర్ అనేది డబుల్ బెడ్రూమ్ కార్ పార్కింగ్ అవడం జరిగింది. ఇలాంటి డైమెన్షన్ కనుక మీరు డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలనుకుంటున్న రేటు ప్రకారం మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి హౌస్ ప్లాన్ చూద్దాం. ఇది వచ్చేసి సెట్ బ్యాక్లు అనేది నార్త్ ఫేస్ 2 ఫీట్లు ఇవ్వడం జరిగింది, వెస్ట్ ఫేస్ 2 ఫీట్లు ఇవ్వడం జరిగింది, ఈస్ట్ ఫేస్ అనేది 3 ఫీట్లు 6 ఇంచులు ఇవ్వడం జరిగింది, బాల్కనీ 3 ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సౌత్ ఫేస్ అనేది 1 ఫీట్ అయితే ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 11 ఫీట్లు 8 ఇంచులు 10 ఫీట్లు 6 ఇంచులు అయితే వస్తుంది. అటాచ్ బాత్రూమ్ అనేది 4, 7 అయితే వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి 11, 8, 10 అయితే వస్తుంది. అటాచ్ బాత్రూమ్ అనేది 4, 7 అయితే వస్తుంది. కిచెన్ వచ్చేసి మనకి 11, 5, 11 అయితే వస్తుంది. డైనింగ్ హాల్ వచ్చేసి 11, 14, 10 అయితే వస్తుంది. పూజ రూమ్ వచ్చేసి 3 ఫీట్లు 6 ఇంచులు 6 ఫీట్లు అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి పార్కింగ్ వచ్చేసి 11, 9, 11 అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెట్లు అనేది 6, 12, 9 అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి 30 x 40 1200 సెఫ్టీ వస్తుంది. మనం 1021 స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసే మటుకు సెట్ బ్యాక్ లో భాగంగా ఈ 1021 స్క్వేర్ ఫీట్ కి కాస్ట్ ఎస్టిమేషన్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 380 నుంచి 400 బస్తాలు పట్టే అవకాశం అనేది ఒక్క బస్తా ధర అనేది 290 నుంచి 380 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్క బస్తా ధర అనేది 350 రూపాయలు అనుకుంటే కనుక ఈ 380 బస్తాలకు గాను 1,33,000 రూపాయల వరకు సిమెంట్కి అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి 4 నుంచి 4.5 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక్క టన్ను ధర అనేది 56,000 నుంచి 84,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్క టన్ను ధర అనేది 65,000 రూపాయలు అనుకుంటే కనుక 4 టన్నులకు గాను 2,60,000 రూపాయల వరకు స్టీల్కి అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇసుక చూసుకుందాం. ఇసుక వచ్చేసి 80 నుంచి 90 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక్క టన్ను ధర అనేది 1,700 నుంచి 1,900 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్క టన్ను ధర అనేది 1,800 రూపాయలు అనుకుంటే కనుక 80 టన్నులకు గాను 1,44,000 రూపాయల వరకు ఇసుక అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం గ్రోబోస్ ఏంటో చూసుకుందాం. ఇది వచ్చేసి 30 నుంచి 35 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక టన్ను ధర అనేది 550 నుంచి 650 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్క టన్ను ధర అనేది 600 రూపాయలు అనుకుంటే కనుక ఈ 30 టన్నులకు గాను 18,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం కంకర చూసుకుందాం. కంకర వచ్చేసి 60 నుంచి 65 టన్నులు పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక్క టన్ను ధర అనేది 600 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్క టన్ను ధర అనేది 650 రూపాయలు అనుకుంటే కనుక ఈ 60 టన్నులకు గాను 39,000 రూపాయల వరకు కంకరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం బేస్మెంట్ రాయి చూసుకుందాం. ఇది వచ్చేసి 1600 నుంచి 1700 పట్టే అవకాశం ఉంది. ఒక్క రాయి ధర అనేది 16 రూపాయల నుంచి 18 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్క రాయి ధర అనేది 17 రూపాయలు అనుకుంటే కనుక ఈ 1600 రాళ్ళకు గాను 27,200 రూపాయల వరకు బేస్మెంట్ రాయికి అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం ఇటుకలు చూసుకుందాం. ఇటుకలు వచ్చేసి 15,000 నుంచి 16,000 ఇటుకలు పట్టే అవకాశం ఉంది. ఒక ఇటు ధర అనేది 9 రూపాయల నుంచి 12 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఇటు ధర అనేది 10 రూపాయలు అనుకుంటే కనుక ఈ 15,000 ఇటుకలకు గాను 1,50,000 రూపాయల వరకు ఇటుకలకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి డోర్స్ అదేవిధంగా కిటికీలు చూసుకుందాం. మనం ఇందాక చూసిన ప్లాన్ ప్రకారం అయితే మటుకు 7 డోర్లు 6 కిటికీలు ఇవ్వడం జరిగింది. ఈ మొత్తానికి గాను మనకి 1,27,800 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ లేదా మార్బుల్స్ అయినా కానీ అదేవిధంగా కిచెన్ ప్లాట్ఫామ్ కి మెట్ల గ్రానైట్ మొత్తం వచ్చేసి మనకి 1600 స్క్వేర్ ఫీట్ పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక స్క్వేర్ ఫీట్ అనేది 50 రూపాయలు కనుక తెచ్చుకుంటే కనుక ఈ టైల్స్కి అయ్యే ఖర్చు వచ్చేసి 80,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ చూసుకుందాం. టోటల్ గా ఆల్ మెటీరియల్ ఫైనల్ ఫిట్టింగ్ వరకు 1,32,730 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం ఫాల్ సీలింగ్ చూసుకుందాం. పార్కింగ్ బెడ్రూమ్ హాల్ కి వచ్చేసి మనకి 500 స్క్వేర్ ఫీట్ వచ్చే అవకాశం ఉంది. అదే దీనికి వచ్చేసి ఒక 45,000 రూపాయల వరకు మెటీరియల్ కి లేబర్ కి అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ గిర్లకి మొత్తం టోటల్ గా మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ రైలింగ్ మెట్ల రైలింగ్ కి అదేవిధంగా మెయిన్ డోర్ గ్లాస్ కి మొత్తం వచ్చేసి 25,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది 1,00,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెటీరియల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 13,16,730 రూపాయల వరకు మనకి మెటీరియల్ కాస్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మేస్త్రి వర్క్ అదేవిధంగా సెంటరింగ్ వర్క్ చూసుకుందాం. ఈ 1,021 స్క్వేర్ ఫీట్ కి ఒక స్క్వేర్ ఫీట్ కి అనేది 300 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం 340 రూపాయలు అయితే ఒక స్క్వేర్ ఫీట్ కి యాడ్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసి మనకి 3,47,140 రూపాయల వరకు వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి గొంతలు గీయడానికి మట్టి లెవెలింగ్ వచ్చేసి ఒక 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి ఒక 45,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పెంట్ వర్క్ వచ్చేసి ఒక 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ వర్క్ అదేవిధంగా ప్లంబింగ్ వర్క్ వచ్చేసి ఒక 45,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ కి బాత్రూమ్ టైల్స్ వేయడానికి మొత్తం మనకి ఒక 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 6,47,140 రూపాయల వరకు అవుతుంది. అదేవిధంగా మనం ఇందా చెప్పిన మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 13,16,730 రూపాయలు ప్లస్ 6,47,140 రూపాయలు.
మొత్తం వచ్చేసి మనకి టోటల్ కాస్ట్ అనేది 19,63,840. అదేవిధంగా ఈ అమౌంట్ కానీ 10% ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి 1,96,387 రూపాయల వరకు యాడ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ చూసుకుంటే బిల్లింగ్ కాస్ట్ వచ్చేసి 21,60,257 రూపాయల వరకు అవుతుందన్నమాట. అదేవిధంగా ఈ అమౌంట్ మనం స్క్వేర్ ఫీట్లు కన్వర్ట్ చేస్తే మటుకు ఒక స్క్వేర్ ఫీట్కి వచ్చేసి 2,115 రూపాయల వరకు అవుతుంది. అది మీరు దగ్గర నుంచి చేయించుకుంటే కనుక ఈ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. లేదు మీరు G+1 కన్సెషన్ చేసుకున్నా లేదా గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సెషన్ చేసుకున్నా కానీ మీకు ఈ అమౌంట్ అనేది ఇంకా 200 నుంచి 300 రూపాయల వరకు కూడా తగ్గే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ కాస్ట్ ఎస్టిమేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.